హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. ఇవాళ స్పెషల్ ఏంటంటే సమ్మర్లో మ్యాంగోస్ చాలా వస్తాయి కాబట్టి మామిడికాయ వంకాయ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చేయకపోతే ఇలా ట్రై చేసుకొని చూడండి, అసలు కడుపు నిండా భోంచేస్తారు. వంకాయ తినని వాళ్ళు కూడా వంకాయ ఇంకా కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. రెసిపీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వంకాయ మామిడికాయ కర్రీ అనేది సమ్మర్లో చాలా ఫంక్షన్స్లలో కూడా చేస్తారండి. అసలు వెజిటేరియన్స్కి అయితే ఇదొక ఫేవరెట్ సూపర్ డిష్ అనే చెప్తాను. అప్పుడప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు, మనకి అందుబాటులో లేనప్పుడు ఇలా కొంచెం స్పెషల్ రెసిపీ ట్రై చేశారనుకోండి, కడుపు నిండా భోంచేస్తారు. కాకపోతే చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. మనము మ్యాంగో ఉంటుంది కదా, పులుపు వచ్చేస్తుంది, దానికి ప్రకారంగా మనం కారం వేసుకోవాలి. ఇంకా రెసిపీ చూద్దాం రండి. ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ హోమ్ మేడ్ కసూరి మెతి యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ మెంతం కూర అయినా వేసుకోవచ్చు, లేదంటే కసూరి మెతి కూడా వేసుకోవచ్చు. పచ్చి మెంతం కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ 2 టొమాటోస్ యాడ్ చేశాను అనమాట. అవి మంచిగా కొంచెం స్మూత్ అవ్వాలి. 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని వదిలేస్తే అవి స్మూత్ అయిపోతాయి. తర్వాత స్మూత్ అయిన వెంటనే ఇంకా మామిడికాయ ముక్కలు, వంకాయలు అన్నీ యాడ్ చేసేసాను నేను. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆగితే వాటర్ రిలీజ్ అవుతుందన్నమాట. వాటర్ రిలీజ్ అవ్వగానే కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. లిడ్ క్లోజ్ చేసుకొని ముక్కు ఉడికిందా చెక్ చేసుకోండి, టేస్ట్ అంతా చెక్ చేసుకొని ఇంకా మీరు నేనైతే ఇక్కడ మెంతి జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను అన్ని వంటలలో వాడతాను. నాన్ వెజ్లో కూడా వాడతాను నేను. అస్సలు చేదు ఉండదు. అందరు అనుకుంటారు మెంతి జీలకర్ర పొడి చేదు వస్తుందని. అస్సలు చేదు ఉండదండి. ఎందుకంటే అవి మనము ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మెంతి జీలకర్ర పొడి చేదు రాదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వాటర్ పోసేసుకొని మంచిగా లిడ్ క్లోజ్ చేసుకోండి. మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొంతమందికి స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఒక లాస్ట్కి 1/2 స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు, మాకు అలా స్పైసీగానే ఇష్టం. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఎంత బాగా కుదిరిందంటే చెప్తే నమ్మరు ఫ్రెండ్స్ మీరు.